బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎస్సీ గురుకుల భవనం నిర్మించిన తాను దేనికైనా సిద్ధమంటూ కేటీఆర్కు సవాల్ విసిరారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్. అధికారంలో ఉండగా 10 ఏళ్లు రాజులా విర్రవీగారని తెలిపారు. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి మహేందర్ రెడ్డి టికెట్ లాక్కుని పోటీ చేస్తున్న విమర్శించారు. కేటీఆర్ది ఎన్ఆర్ఐ కోటా అయితే సీఎం రేవంత్ రెడ్డిది మెరిట్ కోటా అని తెలిపారు. బీఆర్ఎస్ ఇక చూసుకుంటే గురుకులాల సంఖ్య మాత్రమే పెంచిందని, మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదన్నారు మంత్రి లక్ష్మణ్. 14 నుంచి 18 నుంచి 23 వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రి కేటీఆర్ కానీ, మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ, అప్పుడు పనిచేసిన ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసిన కొప్పురీశ్వర్ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీ గురుకుల కొత్త భవనం నిర్మాణం చేసిన దమ్ముంటే మీరు చర్చకు సిద్ధమని అడుగుతున్నా కేటీఆర్ను. నువ్వు టైము డేట్ ఫిక్స్ చేయి, నేను రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను వస్తా. 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు సాటి లేరు. ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వస్తాయని పగటికాళ్ళు అన్నటువంటి కేటీఆర్, నువ్వు మా నాయకుడిని విమర్శిస్తున్నావు కదా, ఒక్కసారి నువ్వు గుర్తుకు తెచ్చుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీది ఎన్ఆర్ఐ కోట. అనేది ఎన్ఆర్ఐ కోట ద్వారా నేరుగా అమెరికా నుంచి సిరిసిల్ల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా అక్కడ మహేందర్ రెడ్డి అనే ఒక ఉద్యమకారుడిగా పనిచేస్తున్నటువంటి నాయకుడు టికెట్ గుంజుకొని తండ్రి చాటి కొడుకుగా ఎన్ఆర్ఐ అమెరికాలో ఉండి అమెరికా నుంచి వచ్చి ఎన్ఆర్ఐ కోటలో పదవి తీసుకొని ఈరోజు మా నాయకుడిని గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ నరం లేని నాలుకతో ఏది పడితే అదే మాట్లాడుతున్నావు కదా. కడుపులో కుట్ర పెట్టుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడేటోటి కేటీఆర్ రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి గురుకులాలకు సంబంధించినటువంటి ఒక కొత్త భవనాన్ని నిర్మాణం చేసుకోలే. కానీ కాళేశ్వరం పేరు మీద ₹1,00,00,000 కోట్ల కమిషన్ల పేరు మీద ప్రజల డబ్బును దుర్వినియోగం చేసినారు.